హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం ఆన్సర్ చూస్తే ఈ క్రింది వాటిలో వేటితో ఇరాన్కి బోర్డర్ ఉంది? అన్నిటితో ఉంది. టర్కీతో ఉంది, ఇరాక్తో ఉంది, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. నేను అది లొకేషన్ స్పెసిఫిక్గా మీకు ఒక డయాగ్రామ్లో కూడా చూపించాను. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఇక ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే 2026లో ఇస్రో మొట్టమొదటి శాటిలైట్ని పంపించింది. అది ఈఓఎస్ N1 అన్వేష అనేటటువంటి పేరుతో. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క శాటిలైట్ లాంచ్ అనేటటువంటిది చాలా హెల్ప్ అవుతుందని మనకి న్యూస్లో వచ్చిందనమాట. సో అయితే మనం ఈరోజు సెషన్లో ఏం తెలుసుకుందామంటే, ముందుగా ఈఓఎస్ N1 అన్వేష ఏం పంపించింది అనేది ఒకటని అనుకుంటే, రెండు ఇస్రో డెవలప్ చేసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో వీటికి సంబంధించి న్యూస్లో ఇస్రో PSLV C62 రాకెట్ లిఫ్ట్ ఆఫ్ జరగనుంది శ్రీహరికోట నుంచి ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 2026 ఫస్ట్ లాంచ్ ఇది. సో C62 మిషన్కి సంబంధించి కనుక చూస్తే ఇది మల్టీ పేలోడ్ మిషన్. అంటే ఏంటి? ఒక శాటిలైట్ కాదు, చాలా ఉపగ్రహాలు ఇందులో ఉంటాయి. అయితే ప్రైమరీ శాటిలైట్ ఉంది, 18 సెకండరీ పేలోడ్స్ ఉన్నాయి. ఈవెన్ కొన్ని విదేశాలకు చెందినవి కూడా ఉన్నాయట. ఇది ఇస్రో తాలూకా ఫస్ట్ స్పేస్ లాంచ్. ఇది యాజ్ యూజువల్గా శ్రీహరికోట నుంచి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి జరగనుంది. అయితే ముందుగా ఇస్రో మనకి యూజ్ చేసేటటువంటి లాంచ్ వెహికల్స్ గురించి మనం మాట్లాడితే, లాంచ్ వెహికల్స్ అంటే ఏంటంటే ఇందాక మనం ఒక ఇమేజ్ చూసాం, ఒకసారి చూద్దాం. ఇదిగో ఇది ఉంది చూసారా? సాధారణంగా ఇక్కడ శాటిలైట్ ఉంటుంది. ఈ మొత్తాన్ని మనం లాంచ్ వెహికల్ అని అంటాం. వీటిని స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అని అంటాం. ఇది మెయిన్ ఇంజన్. సో ఇందులో రకరకాలు ఉంటాయన్నమాట. ఎంత ఎత్తుకి ఎంత వెయిట్ మోసుకెళ్ళాలి అనేటటువంటి దాని మీద ఈ లాంచ్ వెహికల్స్ ఆధారపడతాయి. అందులో ఇస్రో చేసినటువంటి మొట్టమొదటి లాంచ్ వెహికల్ ఏంటంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటారు, లేదా దీన్ని SLV అని అంటారు. ఇది ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా ASLV అని కూడా అంటారు. సో ASLV, SLV రెండు కూడా చిన్న బుజ్జు ఉపగ్రహాలు. అంటే ఎంతవరకు? 150 కిలోల వరకు లోవర్ ఎర్త్ ఆర్బిట్స్లో మాత్రమే, అంటే చాలా భూమికి చాలా దగ్గరగా ఉండేటటువంటి కక్షల్లోకి, భూకక్ష అని అంటాం, వాటిలోకి మాత్రమే వీటిని ప్రవేశపెట్టగలుగుతారు. సో ఎర్లీ 1990 వరకు కూడా దీన్ని వాడారు. తర్వాత పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇస్రో నమ్మినటువంటి, ఇస్రోకి బాగా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శాటిలైట్ వెహికల్, లాంచ్ వెహికల్ PSLV, అది వచ్చేంత వరకు కూడా ఈ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా శాటిలైట్ లాంచ్ వెహికల్ని మనం యూజ్ చేసాం. తర్వాత ఈ PSLVని 1994లో మనం ఉపయోగించాం. ఇది ఇస్రోకి చాలా మెయిన్ రాకెట్ ఇంజన్. అంటే దీన్ని మాస్టర్ చేసేసాం మనం. ప్రపంచంలో వేరే దేశాలు చాలా ఎక్కువ ఖర్చుతో PSLV లాంటి రాకెట్స్ని పంపిస్తూ ఉంటే, అతి తక్కువ ఖర్చుతో భారతదేశం మార్స్ గ్రహం మీదకి కూడా మంగళయాన్ మిషన్లో 2012 చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్ని పంపించింది. సో దీనికి సంబంధించి PSLV చాలా ఇంప్రూవ్ అయింది. ఈవెన్ చాలా దేశాలు యూజ్ చేస్తున్నటువంటి దానికన్నా కూడా మనం చాలా పవర్ఫుల్ రాకెట్ ఇంజన్ని మనం వాడుతున్నాం. ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ లిక్విడ్ స్టేజెస్తో కూడా ఉంటుంది. అంటే ఇందులో సాధారణంగా లిక్విడ్, సాలిడ్ రెండు ఉంటాయి. ఫస్ట్ సాలిడ్ స్టేజ్ ఉంటుంది, తర్వాత లిక్విడ్, తర్వాత సాలిడ్, తర్వాత లిక్విడ్, ఇలా 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఇది ఇస్రో ఈ రోజు వరకు కూడా మోస్ట్ రిలయబుల్ రాకెట్. ఎందుకు అంటే 54 రాకెట్లు ప్రయోగిస్తే శాటిలైట్స్, అందులో 52 సక్సెస్, అంటే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ ఉన్నటువంటి రాకెట్. అలాగనే ఇది 2 స్పేస్ క్రాఫ్ట్ మనం అద్భుతంగా లాంచ్ చేసాం. ఒకటి చంద్రుడి మీదకి పంపించినటువంటి చంద్రయాన్-1, చంద్రుడి మీద కొంతవరకు ఈ యొక్క వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని కనిపెట్టింది. తర్వాత మంగళయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013లో దీన్ని లాంచ్ చేసాం. ఇందాక 2012 అని క్షమించాలి. సో మూన్, మార్స్కి ఇంకా అనేక రకాలుగా పంపించాం. ఈవెన్ రకరకాలైనటువంటి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లాంటివి కూడా పంపాం. అలాగే ఇస్రో ఇప్పుడు 2 లాంచ్ వెహికల్స్ని వాడుతోంది. ఒకటి PSLV అని అనుకుంటే, 2 చాలా కష్టపడి ప్రపంచ దేశాలు మనకి సహాయం చేయకపోయినా మనమే సొంతంగా కనిపెట్టుకున్నటువంటి GSLV, దాన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ముందుగా కనుక మనం చూస్తే
జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ అనేటటువంటిది పెద్ద పెద్ద శాటిలైట్స్ అంటే బాగా బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళగలిగేటటువంటి ఇంజన్ అనమాట. ఇది 18 మిషన్స్ చేసాం. ఇందులో 4 ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఎందుకంటే ఇది చాలా హై స్టేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పర్ స్టేజ్లో దీనికి క్రయోజెనిక్ ఇంజన్ అని మన దేశంలో లేదు. మనం నాసాని అడిగాం, ఈవెన్ రష్యాని అడిగాం, ఎవడు సహాయం చేయాల. మనం సొంతంగా దాన్ని తయారు చేసుకున్నాం. ఇది 10,000 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను కూడా తీసుకెళ్ళగలుగుతుంది. దీంట్లో మనమే సొంతంగా తయారు చేసుకున్నటువంటి క్రయోజెనిక్ ఇంజన్ అని ఉంటుందన్నమాట. అంటే సాధారణంగా సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, క్రయోజెనిక్ ఇంజన్. ఇక్కడ బాగా కూల్లో ఉన్నటువంటి బాగా -200 degrees అంతా ఉంటుందంట. అది హైడ్రోజన్ని ఇందులో వాడతారనమాట. సో కాబట్టి ఇక్కడ Mach 3 వర్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ఇస్రో సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ధ్వని కన్నా 3 రెట్లు వేగంగా వెళ్ళగలుగుతుంది. శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి బాగా హెవీ బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి ఈ యొక్క GSLVని మనం వాడతాం. గతంలో ఇది లేనటువంటి కాలంలో యూరోప్లో ఉన్నటువంటి ఏరియన్ లాంచ్ వెహికల్స్ని మనం వాడేటవాళ్ళం. తర్వాత వాళ్ళు చాలా కాస్ట్లీ చేసేసారు దాన్ని. తర్వాత మనమే సొంతంగా ఈ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని వాడుకున్నాం. దీని మీద చాలా రాజకీయాలు జరిగాయి. అమెరికా లాంటి దేశాలు ఈ GSLV క్రయోజెనిక్ ఇంజిన్ మనం తయారు చేయకుండా అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ వచ్చాయి. బట్ ఎట్టకేలకు మనం అయితే తయారు చేసుకున్నాం. తర్వాత స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇటీవల కాలంలో వచ్చింది. బుజ్జి శాటిలైట్స్ ఉంటాయి, మైక్రో శాటిలైట్స్ అని అంటారు. వీటిని లాంచ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. చాలా తక్కువ రేటుకి 500 కేజీల బరువు ఉన్నటువంటి బుజ్జి ఉపగ్రహాలను పట్టుకెళ్తుంది. ఇది కూడా ఇండిజినస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని మనము ఈ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని వాడి EOS GEO3 అనేటటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని కూడా పంపించాం. సో అట్లానే రీయూజబుల్ రాకెట్స్ ఇప్పుడు రాబోతున్నాయి. మన ఎలన్ మస్క్ చేశాడు కదా, అట్లాంటివి అనమాట. ఫ్యూచర్ రాకెట్స్ అన్నీ రీయూజబుల్ ఉంటాయి. అదేంటంటే మొత్తం రాకెట్లో కొంత పార్ట్ మాత్రమే మనం డెస్ట్రాయ్ అవుతుంది, మిగతా పార్ట్ భూమికి చేరుతుంది. అంటే భూమి తాలూకా వాతావరణాన్ని దాటి తర్వాత శాటిలైట్ ఉపగ్రహం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఏరోప్లేన్ లాగానే కిందకు వచ్చేస్తుంది. సో భవిష్యత్తులో మనం ఇట్లాంటివి చేయబోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు ఖర్చు తగ్గుతుంది, ఫ్యూయల్ తగ్గుతుంది. అలాగే స్పేస్ డెబ్రిస్ అని ఒకటి ఉంది. అంటే ఈ శాటిలైట్స్ అన్నీ మన భూమి వాతావరణం దాటి వెళ్ళిపోతే ఈ శాటిలైట్స్లో మిగిలిపోయినటువంటి పార్ట్స్ భూమి చుట్టూ ఉండిపోయినాయి. ఇవి చాలా ఇబ్బంది అనమాట. స్పేస్ డెబ్రిస్ అంటే మనము భూమి మీదనే కాదు, వాతావరణం దాటేసి స్పేస్లో కూడా, అంతరిక్షంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూడా మనం చెత్తను పేర్చాం. సో కాబట్టి అది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మనకి. అలాగనే రీయూజబుల్ రాకెట్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం దాన్ని చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి మనకి. సో ఇంకా డెవలప్ చేయాలి వాటిని. సో పార్షియల్లీ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అయితే ఆల్రెడీ మనం యూజ్ చేసాం. సో రీయూజబుల్ రాకెట్స్ మనం తీసుకొస్తాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అంటారు. ఇది గతంలో 2016లో ఒక చిన్న డెమాన్స్ట్రేషన్తో సక్సెస్ఫుల్ చేశాం. బట్ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. ఎలన్ మస్క్ చాలా వేగంగా సాధించాడు దాన్ని. మనం ఇంకా దీన్ని చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు EOS N1 శాటిలైట్ అన్వేష అనేటటువంటి పేరుతో ఎర్త్ అబ్జర్వేషన్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ అంటే ఏంటి, భూమిని చాలా అద్భుతమైన రెజల్యూషన్స్లో ఫోటోలు తీయగలిగేటటువంటి శాటిలైట్ అనమాట. దీన్ని మనం ఎందుకు వాడుతున్నాము అంటే, ఎందుకు పంపిస్తున్నాము అంటే, DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వ్యూహాత్మకంగా రక్షణ రంగం యొక్క పర్పసెస్ కోసం దీన్ని పంపిస్తున్నారు. అంటే ఇక్కడ భూమి మీద చాలా వేవ్ లెంగ్స్తో హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ చేస్తారు. దీనివల్ల అద్భుతంగా ఏ మెటీరియల్స్ అంటే భూమి పొరల్లో ఉన్నవి కూడా ఐడెంటిఫై చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంత ఎక్కువగా ఇది వాడతారు. అలాగే బోర్డర్ ఏరియాలో భద్రత కోసం అంటే జాతీయ భద్రత కోసం కూడా సర్వేలెన్స్ కోసం దీన్ని వాడతారు. స్ట్రిక్ట్ మానిటరింగ్ కోసం దీన్ని వాడతారు. అట్లానే సివిల్ అప్లికేషన్స్లో భాగంగా అంటే ఇప్పుడు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ పంపిస్తారు. రేపొద్దున ఏదో వరదలు వచ్చి ఒక వ్యవసాయ ప్రాంతం ఇబ్బంది పడింది. సో అగ్రికల్చర్ ప్లానింగ్ కోసము, అలాగే వ్యవసాయంలో అనేక రకాల కోసం దీన్ని వాడతారు. అర్బన్ మ్యాపింగ్ కోసం, ఈవెన్ భూమి పొరల్లో ఉన్నటువంటి మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం, పర్యావరణాన్ని మానిటర్ చేయడం కోసం అనేక రకాలుగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని వాడబోతున్నారు అనమాట. అట్లానే ఇంటర్నేషనల్ పేలోడ్స్ అంటే ఇదే శాటిలైట్లో అంటే ఇదే EOS N1 అని అనుకున్నాం కదా, ఇందులోనే విదేశీ శాటిలైట్లు కూడా పంపిస్తున్నారు. ముఖ్యంగా యూరోప్కి సంబంధించి కెస్ట్రల్ ఇనీషియల్ డెమాన్స్ట్రేటర్, ఇదేంటంటే రీఎంట్రీ క్యాప్సూల్ అంట. స్పానిష్ వాళ్ళ స్టార్టప్ ఇది డెవలప్ చేశారు. సో దాన్ని పంపిస్తున్నారు. అలాగనే ఇది అర్త్ అట్మాస్ఫియర్ భూమి వాతావరణం దాటి మళ్ళీ పసిఫిక్ ఓషన్లో పడిపోతుంది. వాళ్ళు దాన్ని తీసుకుంటారు.
తర్వాత 17 కమర్షియల్ శాటిలైట్లు భారతదేశము, మారిషస్, లగ్జంబర్గ్, యూఏఈ, సింగపూర్, ఈవెన్ యూఎస్ఏకి సంబంధించిన శాటిలైట్స్ కూడా పంపిస్తున్నాం. అంటే భారతదేశంకి సంబంధించిన ఇస్రో ప్రపంచ దేశాల యొక్క శాటిలైట్స్ ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపే సామర్థ్యం కలిగి ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అట్లానే కనుక మనం చూస్తే ఇండియా స్టార్టప్స్ కొన్ని ఉన్నాయి ఇందులో. ఇదేంటంటే ఆయుష్ శాట్ ఆర్బిట్ ఎయిడ్ ఏరోస్పేస్, ఇది ఒక ప్రైవేట్ శాటిలైట్. సివి రామన్ గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి పంపుతున్నారు. ధృవ స్పేస్, స్పేస్ కిడ్స్ ఇండియా, అస్సాం డాన్ బాస్కో యూనివర్సిటీ, అక్షత్ ఏరోస్పేస్, దయానంద్ సాగర్ యూనివర్సిటీ, ఇవన్నీ ప్రైవేట్ శాటిలైట్స్. సో తక్కువ రేటుకే ఇప్పుడు ఇస్రో వీటిని కూడా ఉపగ్రహాలను పంపుతుంది. సో ఈ రకంగా అనేక రకాలైనటువంటి శాటిలైట్స్ ద్వారా మనం డబ్బులు సంపాదిస్తున్నాం. అలాగనే భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ఆ రకంగా మనం దీన్ని చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఈఓఎన్ ఏంటంటే అన్వేష్ అని అనుకున్నాం కదా, ఈ యొక్క శాటిలైట్ ఇండియా ఫస్ట్ ఆన్ ఆర్బిట్ శాటిలైట్ రీఫ్యూలింగ్ పేలోడ్ అట. ఇదేంటంటే ఇన్ ఆర్బిట్లోనే రీఫ్యూలింగ్ చేసుకుంటుందట. ఆ టెక్నాలజీస్ ఉన్నాయట దీంట్లో. ఎక్కువ లోపలికి వెళ్ళకండి, గబుకొని మనం కూడా ఇస్రోలో జాబ్ వస్తుంది మళ్ళీ. కాబట్టి ఈ టెక్నాలజీస్ శాటిలైట్ లైఫ్ని పెంచుతాయి, స్పేస్ డెబ్రిస్ని తగ్గిస్తాయి, సస్టైనబిలిటీ ఎర్త్ ఆర్బిట్స్లో సస్టైనబిలిటీని పెంచేటటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా దీని స్పెషాలిటీని చూడొచ్చు. సో అట్లా దీని తాలూకా ఒక టాపిక్ గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. అలాగనే PSLV C-62 మిషన్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, డిస్కస్ ద స్ట్రాటజిక్ టెక్నాలజీస్ అండ్ సివిలియన్ సిగ్నిఫికెన్స్. ఇది గతంలో ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు దీనికే ఇచ్చాను. దీనికి ఆన్సర్ని రాయండి. సో ఎక్కువసేపు మీ టైం తీసుకోను. ఈరోజు సంక్రాంతి కాబట్టి యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫెస్టివల్ అండ్ విల్ మీట్ టుమారో యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.